హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పురవి వ్లాగ్స్. గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నా ఈవినింగ్ రొటీన్ గురించి షేర్ చేసుకుంటున్నాను. ప్రథమ్కు ఆఫ్టర్నూనే స్కూల్ అయిపోతుంది. వచ్చిన తర్వాత కొంచెం సేపు భోజనం చేసేసి కొంచెం సేపు టీవీ చూస్తాడు, లేదంటే పడుకుంటాడు అనమాట. నేను ఇంకా 4 o'clock నుంచి నా పనులన్నీ స్టార్ట్ చేసేసుకుంటా. లైక్ ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, రాత్రి వంట చేయడానికి ఏవైనా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ నేను 4 o'clock నుంచి స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే కొంచెం టైం ఉంటుంది, నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి. ప్రథమ్ పడుకొని లేచిన తర్వాత ఇంకా ఆడుకుంటాడు, లేదా బోర్ వస్తే నాతో పాటు పనులలో అటు ఇటు తిరుగుతుంటాడు. లక్కీగా ఈరోజు వీడియో షూట్ చేస్తున్న ప్రథమ్ మూడ్ చాలా బాగుందన్నమాట. ముందు ముందు ఈ వీడియోలో మీకు ఆ విషయం అర్థమవుతుంది. అన్ని రోజులు ఇలానే ఉంటాయని చెప్పలేను నేను. కొన్ని రోజులు ఇలా లక్కీగా చాలా బాగుంటాయి. కొన్ని రోజులు చాలా క్రాంకీ ఉంటారు పిల్లలు. అలా ఉన్నప్పుడు ఇంకా మనకు కూడా కొంచెం పనులన్నీ లేట్ అవుతాయి, అలానే వాళ్ళని కూడా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది దగ్గరుండి. నీకు ఏదేం డ్రాయింగ్స్ పడతావు పల్పి ಹೇಳಲ್ಲ? Little baby duck. Little baby duck lives dash dash dash. Jump in the pond, splash splash splash. When their mother called them, quack quack quack. Little baby duck lives sand and back. Little baby, little bird, fly, fly around, up to the sky, down to the ground. Little bird, time to take rest. Now which is time to fly back to your nest. ಏನಂದ್ರೆ ಸೇವಿಂಗ್ಸ್ come down the steps one by one. See me left. Nanaya fly. See me play with everyone. Your favorite rhyme? Your favorite rhymes are look at the pretty rainbow. It has 7 colors. Okay. Do you know? Lovely green, red and yellow. There is violet, indigo blue, and a bright orange too. ಏನು ಮಾಡು ಹಿಟ್ಟ ಹಿಟ್ಟ ಬೇಡ 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 ಚಿನ್ನ ಬೇಡ ಅವೆಲ್ಲ. ఇక్కడ ప్రథమ్ వచ్చేసి చపాతీ కోసం నేను గోధుమ పిండి తీస్తుంటే దాన్ని తింటున్నాడు అనమాట, అందుకే వద్దని చెప్తున్నా. గైస్, నాకు కూడా చిన్నప్పుడు చపాతీ కోసం తడిపిన పిండి ఉంటుంది కదా, దాన్ని తినే అలవాటు ఉండిందనమాట. సో నేను తినేదాన్నే వాడికి వద్దని చెప్పడం కొంచెం వింతగా అనిపిస్తుంది నాకే అదంతా గుర్తొచ్చినప్పుడు. సో ఇలాంటి సిచ్యుయేషన్ మీరు కూడా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చపాతీ పిండి ఒక్కటే కాదు గైస్, నేను ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా చిన్నప్పుడు చాలా తినేదాన్ని. అంటే బౌల్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని మరీ ఎంజాయ్ చేసేదాన్ని అనమాట. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ చేస్తుంటా. ఆ అలవాట్లు అనేవి కొన్ని మానుకోలేవన్నమాట చిన్నప్పటివి. అప్పుడు అమ్మ, నానమ్మ చెప్పేవాళ్ళు అనమాట, అలా తినకూడదు, కడుపు నొప్పిస్తుంది అని చెప్పేసి. అప్పటికి సరే అని చెప్పేసి తినేసి తర్వాత ఎప్పుడు చేసినా కూడా తినేదాన్ని వినకుండా. అలా ఉండేదన్నమాట. ఇప్పుడు నేను ప్రథమ్కి చెప్తున్నా తినొద్దు అలాంటివి అని చెప్పేసి. అలా చూసుకున్నప్పుడు చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుందన్నమాట ప్రథమ్ను చూస్తుంటే. పిల్లలు ఇలా కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో పని అయితే. వాళ్ళకు బోర్ రాదు, అట్ ద సేమ్ టైం మనకు కూడా బోర్ ఉండదన్నమాట అలా ఉంటే. కొన్నిసార్లు కిచెన్లో పని చేసుకోవాలంటే ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అవసరమా,
ఇప్పుడే కదా కిచెన్లో నుంచి బయటికి వచ్చినాం, మళ్ళీ కిచెన్లో పనా అన్నట్టు ఉంటుందన్నమాట. అలాంటి టైంలో పిల్లలను కూర్చోబెట్టుకొని వాళ్ళతో కొంచెం మాటలు కలుపుతూ వాళ్ళ స్కూల్లో ఈరోజు ఏమైంది అని చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటే మనకు తెలియకుండానే పని కంప్లీట్ అయిపోతుంది. అలాగే ప్రద్యుమ్న రావడానికి 4:30 అలా అవుతుంది. అప్పటిదాకా మేము ఇలా టైంపాస్ చేస్తుంటాము. ఇంకా ప్రద్యుమ్న వచ్చిన తర్వాత కొంచెం సేపు వాడు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇద్దరు కూర్చొని అప్పుడు హోంవర్క్ స్టార్ట్ చేస్తారనమాట. గుడ్లో పెట్టావా గుడుక్కు మింగావా గుడ్లో పెట్టావా గుడుక్కు మింగావా గుడుక్కు మింగావా అవైట్ అವೆಲ್ಲ ಆಗೋಯ್ತಮ್ಮ. హోంవర్క్ 5050 వరకు ಬರ್ತಾವ ನಂಬರ್ಸ್ ನಿಂಗೆ ಬರಿಬೇಕ ಅಲ್ಲ ಕೌಂಟ್ ಹೇಳ್ತೀನಿ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಟೀಚರ್ ಬರಿ ಅಂದಳಲ್ಲ. అల్ల నువ్వు ఇంట్లో అట్లనే నంబర్స్ చెప్పాలి రాయాలి అంతే చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 1 0 10 1 1 11 1 2 12 ಗೊತ್ತಾ ಇವಾಗ ಈಗ ವಾವ್ ಸೂಪರ್ ಚಿನ್ನ, ಎಷ್ಟು ಕ್ಲೀನಾಗಿ ಬರ್ದಿ. ಚೆನ್ನಾಗಿ ಬರ್ದಿ ಚಿನ್ನ. సో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 5:30 కల్లా టీ పెట్టుకుంటున్నా. ఎప్పుడైతే నేను ఈవినింగ్ 6:30కి ఆర్ 6కు అలా మా ఆయన ఆఫీస్ నుంచి వస్తారనమాట. అప్పుడు పర్ఫార్మెన్స్ చూడాలి ప్రథమ్ది, రోజు అలానే ఉంటుందన్నమాట. ಆಯ್ತಾ ಪೂಜೆ ಆಯ್ತಾ? ದೇವ್ರ ನಾಮ ಹೇಳ್ಕೊಂಡೆ ఏం చిన్నావు ಭಾಳ ದಿನ ಆಯ್ತಲ್ಲ ಬಂದು. ಶಾಂತಿ ಶಾಂತಿ ನಂಗೆ ఈవినింగ్ టైమ్స్ మ్యాక్సిమం ప్రద్యుమ్ననే దీపారాధన చేస్తాడనమాట. భగవద్గీత శ్లోకాలు ఇంకా స్తోత్రాలు అవన్నీ చెప్పుకుంటూ తనే చేస్తాడనమాట. ఇవన్నీ చేయించాలి అని కాదు గైస్, జస్ట్ తనకి ఇంట్రెస్ట్ కాబట్టి తను చేస్తున్నాడు అనమాట. ఏదైనా సరే తనకు నచ్చితేనే చేస్తాడు. మేము కూడా అంతే, తనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తుంటాం అనమాట, మంచి విషయమే కాబట్టి. अबरं भवतो जन्म परं जन्म विवस्वतः ततमे जदियानीय तनात्मान्यं सितान्यहं श्रीभगवानुवाच बहूनि वेद्यति तानि जन्मादिनवजार्जुन कान्यहं वेद सर्वाणि रत्वं ते त्वपरन्तप.
ప్రద్యుమ్న నాకు చాలా చాలా హెల్ప్ చేస్తాడనమాట. అసలు నేను చెప్పే అవసరం లేకుండా, నేను అడిగే అవసరం లేకుండా అన్నీ చేసేస్తుంటాడనమాట. వాడి కంటి ముందు ఏదైనా పని కనిపిస్తే అది కంప్లీట్ చేసేస్తాడు. సేమ్ వాళ్ళ నాన్నలాగా తను కూడా అంతే. ప్రవీణ్ కూడా ఇది నా పని నీ పని అని కాకుండా అందరం కలిసి చేసుకుంటామన్నమాట ఇంట్లో పని. సో అందుకే తొందరగా అయిపోతాయి. మనకు కూడా ఎక్కువ నేను ఒక్కదాన్ని చేయాలా అన్నట్టు ఉండదు. ఒకరి మీదే ఎక్కువ పని పడ్డప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అలా అని కాకుండా అందరూ కలిసి చేసుకున్నప్పుడు అది ఈజీగా అయిపోతుంది, హ్యాపీగా కూడా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు కాకుండా అందరు కలిసి చేసుకున్నప్పుడు ఏంటంటే అందరితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఫ్యామిలీతో. సో అదనమాట మా కాన్సెప్ట్. మేమైతే అలానే ఉంటాం, ఇలానే చేసుకుంటుంటాం రోజు కూడా, వీలైనప్పుడు అట్లీస్ట్. రోజు అంటే రోజు ఇలానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆఫీస్ నుంచి తను లేట్గా రావచ్చు, ఒక్కొక్కసారి ప్రద్యుమ్నకి ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో అప్పుడు నాది నేను చేసుకుంటూ ఉంటా, వాళ్ళని చూసుకుంటూ. ఇలా ఉంటాం అన్నమాట మేము ఇంట్లో. మా ఇంట్లో మా చిన్నోడు ప్రథమ్ అయితే స్ట్రెస్ బస్టర్ అనమాట. మాకు చాలా నాటి పనులు చేస్తుంటాడు. వాడు ఏమేమి చేశాడు ఈరోజు అంతా అని చెప్పేసి తనకు నేను చెప్పడం, తన ఆఫీస్ విషయాలు నాతో షేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ పని చేసుకుంటుంటాం. ఇంక ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండ్ పుల్కా చేసుకుంటున్నాం అనమాట. హ్యాగా ఇచ్చిన పల్లె ఏం పర్లేదు. గోబీ. సరే ఇల్లు పల్పినందు ముందు ఓ సూపర్. అబ్బో పల్పినందు. ఇట్స్ ఓకే. A few moments later. ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡು, ಈಗ ಈ ಕಡೆ ಕೂಡ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಆಗ. ಸರಿ ಸರಿ ಇಟ್ಸ್ ಓಕೆ, ಪರವಾಗಿಲ್ಲ. సో అలా ఉంటుందన్నమాట వ్రతం కథ. స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు జాలీగా కూర్చుంటాడు హ్యాపీగా. ఇంకా వాడి కాయిన్స్ పడడం తగ్గిపోయినప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట. అదెందుకు కొట్టుకున్నావు నువ్వు, అది నేను కదా కొట్టాలి అని చెప్పేసి. పిల్లలు మార్నింగ్ 6కే లేవడం వల్ల వాళ్ళకు తొందర నిద్ర వచ్చేస్తుంది అనమాట ఈ టైంకు, నైట్ టైంకు. ఇంకా తిన్న వెంటనే పడుకోవడం ఎందుకని చెప్పేసి ఇలా క్యారమ్ బోర్డ్ ఆడుకోవడము, లేదంటే కొన్నిసార్లు బయట ప్లాంట్స్కు వాటర్ వేసి కొంచెం సేపు అటు ఇటు వాక్ చేసి టైంపాస్ చేస్తుంటాం అనమాట. కొన్నిసార్లు కిందకి వెళ్ళి వాకింగ్ చేసేసి వస్తాం ఒక 15 minutes. అలా చేసి వచ్చిన తర్వాత ఇంకా పడుకుంటారనమాట. సో గైస్ ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. గైస్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే ఎడిట్ చేస్తున్నప్పుడు ఫన్నీగా అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి అవి నచ్చితే ఇంకా అలాంటి వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.